వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలోని ఫాజుల్ నగర్ రిజర్వాయర్ ను ఎల్లంపల్లి నీటితో నింపడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు స్థానిక నాయకులతో కలిసి ఎల్లంపల్లి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రైతుల పక్షాన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, రైతుల ఇబ్బందులు తెలిసిన వాడిగా రైతులకు నీటి విడుదల చేయాలని కోరడం జరిగిందని అన్నారు. ఎండాకాలంలో రైతుల బోర్బావులు, పొలాలు, భూగర్భ జలాలు ఎండిపోకుండా ముందస్తుగా నీటి విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపడం జరుగుతుందన్నారు. గతంలో రైతులు రోడ్డు ఎక్కితేనే నీరు విడుదల చేసే పరిస్థితి ఉండేది. కానీ నేడు రైతులకు రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సంవత్సరంలో రైతులు అడగకుండానే నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్ణాకర్, వంకపల్లి మల్లేశం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాలు ప్రవీణ్, సల్లా సురేష్, మూతి తదితరులున్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ వర్ధిల్లాలి, ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వచ్చినాక ఏం చేసారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు మళ్ళీ పోతున్నాం, మళ్ళీ ఇంకోటి పక్క కొడుతారు. ఏం చేస్తే ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు అందరూ భారించాలి. ఆప్డేట్ జర దండ పెట్టి ఆవిడే ఉండదు, జర ఆప్డేట్ రా తీసుకోరని చెప్పుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైతుల నేస్తం కాంగ్రెస్ హస్తం, రైతుల నేస్తం కాంగ్రెస్ హస్తం, రైతుల నేస్తం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అల్సిన నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు వేములవాడ రూరల్ మండలానికి ఫాజుల్ నగర్ రిజర్వాయర్ ద్వారా మరి కాల్వ నీళ్లు మరి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు చైర్మన్ రొండి రాజు గారు, అదేవిధంగా వంగపల్లి మల్లేశం గారు, ప్రవీణ్ గారు, కొమరయ్య గారు, ఇంకా వచ్చిన రైతులు అందరి పెద్దల సమక్షంలో మరి పెద్దలు ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి గేటు ఇప్పుడే నీళ్లు రైతుల కోసం విడుదల చేయడం జరిగింది. మరి ఇటు రైతులంతా కూడా మరి ఇటు నీళ్లను పొలాలకు తరలించుకొని నీళ్లు వినియోగించుకోవాల్సిందిగా రైతులను కోరుతా ఉన్నాం. మరి ఈ వేసవి కాలంలో ఇప్పుడే మరి దాదాపుగా 3 సార్లు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో రోడ్లెక్కి ధర్నాలు చేస్తేనే మరి నీళ్లు ఇచ్చేవాళ్ళు, కొట్లాడి పొలాలు మొత్తం ఎండిపోయినాక నీళ్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశీలన్న గారి ఆధ్వర్యంలో మరి ఇప్పటికే 3 సార్లు నీళ్లు ఇవ్వడం జరిగింది. రైతులు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పడాల్సిన అవసరం లేదు. అందరికీ ప్రతి చేనులో నీళ్లు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి కాలువలు సాపి చేసుకొని రైతులు కూడా ఇటు నీళ్లను మరి చేనులలోకి తరలించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై ఆదిశీలన్న. ఈరోజు ఫాజుల్ నగర్ ఒక రిజర్వాయర్ను నీటి నింపుకొని మరి కింది ప్రాంత రైతులకు ఈరోజు గేట్లు తీయడం జరిగింది. ముఖ్యంగా గత 2 సార్ల రైతులు అడగకముందే పొలాలు ఎండిపోవద్దనే ఉద్దేశంతో
ఆనాడు రైతుల గోస చూసినటువంటి ప్రభుత్వ విప్పు మన శాసనసభ్యులు ముందుగానే మరి నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి గత 2 పర్యాలు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇచ్చే మోపుతా మరి నారాయణపూర్ లోపల కట్ట తెగడం జరిగి ఆలస్యమైన సందర్భం లోపల కట్టను రిపేర్ చేయించి రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి అక్కడ ఎవరు తెంపకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈనాడు నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం జరిగింది. మరి రైతులందరూ కూడా మరి ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని మరి ఎవరు కూడా నీటిని అనవసరంగా మరి దుర్వినియోగం చేయకుండా మరి కింది వరకు ఉన్నటువంటి రైతులకు కూడా మేలు చేసే విధంగా మరి రైతులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ మరి రైతాంగానికి మరి పంటలు పండించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మన పెద్దల ఆది శ్రీనివాస్ గారి కోరిక మేరకు మరి ఈ ప్రాంత రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా రైతుల పంటలు ఎండిపోవద్దనే ఉద్దేశంతో మరి చేస్తున్న ప్రయత్నంలో పడినే ఈ రోజు ఈ నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతాంగం అంతా ఆలోచన చేసి మరి నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చేందుకు మరి చాలా శ్రమించినటువంటి మరి పెద్దల ఆది శ్రీనాన్న గారికి మరి ప్రత్యేకమైనటువంటి వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వేములవాడ మండల్ రూరల్ మండల్ ఫాజుల్ నగర్ రిజర్వాయర్ నుంచి మన రూరల్ మండల గ్రామాలకు నీరు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు 3 సార్లు విడుదల చేయడం జరిగింది. ఇది ఎందుకు ఆలస్యం జరిగిందంటే నారాయణపూర్లో అక్కడ కూడా రైతులు ఉన్నారు, వాళ్ళు కొంచెం కట్ట మధ్యలో తెంపడం జరగబట్టి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కృషితో అక్కడ కట్ట వేసి ఇప్పుడు 15 రోజుల లోపల మళ్ళా నీళ్లు రైతుల కొరకు కష్టపడి తేవడం జరిగింది. ఈ కష్టానికి రైతులు మంచి అందరూ ఆలోచించి అన్ని గ్రామాలు వినియోగించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు గెలిచిన ఆడది నుంచి ఎన్ని పనులు చేస్తున్నారు అనేది అన్ని ప్రజలు గమనించి రైతులు గమనించి రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా ప్రాజెక్టులు కానీ మర్పల్లి రిజర్వాయర్ కూడా ఎమ్మెల్యే సీనన్న గెలిచినాకనే పని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సూరమ్మ చెరువు కూడా చాలు చేయడం జరిగింది. ఇంకా మన ఎమ్మెల్యే గారు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది మనకు పనులు చేసేది. అదేవిధంగా రైతులు ఈ అవకాశం వినియోగించుకోగలరని మనవి చేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులు సీనన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ కర్ణకర్ గారు, అదేవిధంగా బీసీసీఎల్ మల్లేశం గారు, అదేవిధంగా యూత్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, అదేవిధంగా నాతోటి వచ్చిన కార్యకర్తలు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసు. రైతులకు ఎప్పటికీ మన ఆసీనన్న అండగా ఉంటాడని తెలుసుకుంటూ అదేవిధంగా మన ఎమ్మెల్యే ఆసీన గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపు.